డిసెంబర్ 30-31వ తారీఖున 7 రోజుల క్రిందట షార్లెట్ నార్త్ కేరళైనా 30,000 మంది తెలుగువారు ఉన్నారని తెలియదు. ఎయిర్పోర్ట్లో 80 మంది తెలుగు వాళ్ళు కలిశారు. సార్ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని. 172 మంది అమెరికన్స్ వరల్డ్ లీడర్స్తో, ఇంక్లూడింగ్ జనరల్ బోయ్కిన్, చాలా పెద్ద ఆయన, జనరల్స్, వరల్డ్ లీడర్స్తో శాంతి గురించే నేను మాట్లాడాను. 3వ ప్రపంచ యుద్ధం అవ్వకుండా మీరేం చేయాలి, నేనేం చేయాలి, సాధారణ ప్రజలు ఏం చేయాలి అని 2 రోజులు అక్కడ సమిట్ జరిగింది. మరలా ఈ నెలలోనే అమెరికాలో పెద్ద సమిట్లు కాంగ్రెస్ మెన్ సెనేటర్లతో నేను పెట్టడానికి మరలా 10-11వ తారీఖునే వెళ్తున్నాను. ఈ లోపునే నేను ఫ్లైట్లో ఉంటుండగానే ప్రెసిడెంట్ ట్రంప్ నన్ను అడగలేదు సరికదా, ఆయన చుట్టూ ఉన్న క్లోజ్ అడ్వైజర్స్ కూడా చెప్పకుండా కేవలం 4తోనే మాట్లాడి రాత్రి మీద దొంగ వెళ్ళినట్టు ఇంకొక దేశానికి వెళ్ళి 116 మందిని చంపేసి ఆ దేశ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయడం చాలా బాధాకరం. అది ప్రెసిడెంట్ ట్రంప్ నా మిత్రుడికే చెడ్డ పేరు తీసుకొస్తుంది. అంతకంటే ఘోరం అమెరికాకి ఇంకా చెడ్డ పేరు తీసుకొస్తుంది. ప్రపంచంలో అసోసియేటెడ్ ప్రెస్ లాస్ట్ ఇయర్ నా మీటింగ్ని రిపోర్ట్ చేయడం మీరు చదివారు. ఇప్పుడు మీకు పంపించాం. అది మీడియా 700 మిత్రులకు లాస్ట్ ఇయర్ అసోసియేటెడ్ ప్రెస్ అంటే ఇక్కడ మనకి PTI ANI దేశానికి ఎలాగో 200 దేశాలకి 400 కోట్ల ప్రజలకు మీడియా పంపిస్తారు. 5 సార్లు నా ప్రెస్ని రిపోర్ట్ చేశారు. జూన్ 25, 27, జూలై 2, జూలై 11, జూలై 17 గత సంవత్సరం. శాంతిని అంతగా మీడియా కోరుకుంటున్నారు, ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు కోరుకుంటున్నారు. కొంతమంది వార్మాంగర్స్ స్వలాభం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు యుద్ధ సామాగ్రి అమ్మి మన ఇండియా బడ్జెట్ ఎంతో సంవత్సరానికి 3 ట్రిలియన్, అమెరికా యుద్ధ బడ్జెట్ 3 ట్రిలియన్. ఇలాంటి యుద్ధాలు జరుగుతుంటే నిద్ర పట్టడం లేదు. రాత్రంతా ప్రయాణం చేసి మార్నింగ్ వచ్చా ప్రభువుని ప్రార్థిస్తూ. మీరు చూశారు, సనత్ నగర్లో డిసెంబర్ 5ని శాంతి సభను పెట్టాను. ఫిబ్రవరి 22ని ప్రపంచ శాంతి సభ మరలా మన ఇండియాలోనే పెడుతున్నాను. జనవరి 13, 17, ఏప్రిల్ 4 మరలా పెద్ద శాంతి సభలు అమెరికాలో పెడుతున్నాను. నేను శాంతి కొరకు రాత్రి పగలు కృషి చేస్తుంటే 100 కోట్లు అనాథులు వితంతువులను కాపాడాలని, వీరు మరలా 100 కోట్లు అనాథులు వితంతువులను తయారు చేయడానికి యుద్ధాలు చేస్తున్నారు. అలాంటి వారి కొరకు సాధారణ ప్రజలైన మీరేం చేయాలి? మొట్టమొదటిగా శాంతి కొరకు ప్రార్థించాలి. 2, నేను ఇచ్చిన మెసేజ్ మీరు ప్రతి ఒక్కరూ 10 మందికో 100 మందికో ఈ శాంతి మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలి. 3, మీరు శాంతి కొరకు నిలబడతాను అంటే సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ని నేను ఎప్పుడు అడగను, మర్చిపోతున్నాను. మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. 4, మీ చుట్టూ ఉన్నవారు యుద్ధాలు జరిగినప్పుడు కుటుంబంలో కానీ లేదా మీ కమ్యూనిటీలో కానీ, కులాల మధ్య కానీ, గ్రామాల మధ్య కానీ ఈ మధ్య యుద్ధాలు ఎక్కువైపోయాయి. జై శ్రీరామ్ అనకపోతే అనంతపూర్లో బస్సును తగలబెడుతున్నారు. అరే, హిందువులు జై శ్రీరామ్ అంటారు, ముస్లింలు జై అల్లా అంటారు, క్రైస్తవులు జై జీసస్ అంటారు, సిక్కులు జై గురునానక్ అంటారు. గద్దరన్న లేదా నా మిత్రులు ప్రభాకర్ గారు కమ్యూనిస్టులై ఏ మతాన్ని, ఏ రిలీజియస్ని నమ్మకపోయినా ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా నా విషయం వేరెత్తారు. నిన్నో మొన్నో బీజేపీ ప్రెసిడెంట్ ఇక్కడ లోకల్ తెలంగాణ రామచంద్రరావు గారు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. శాంతి సందేశం గురించి, మంచి జరగడం గురించి, అవినీతిని ఆపగలిగే ఏకైక వ్యక్తి డాక్టర్ కేఏ పాల్ అని ప్రపంచంలో 200 దేశాల్లో 200 కోట్ల మందికి తెలుసు. కానీ మీరేం చేస్తున్నారు? 7569441275కి గ్రూపులు ఎందుకు పెట్టడం లేదు? ఇంకా ఇప్పటికి 10,000 మందే గ్రూపులు పెట్టారు. 95 లక్షల మందే జాయిన్ అయ్యారు. మన తెలుగువారు 15 కోట్ల మంది ఉన్నారు కదా. 150 కోట్ల భారతీయులను మనం కాపాడలేమా? ఈచ్ వన్ రీచ్ 10 అని. మనకంటే 10 రెట్లు వెనకబడిన గుజరాతీస్
ప్రైమ్ మినిస్టర్ మోదీ గుజరాతీ అయిన తర్వాత ప్రపంచాన్ని ఆక్యుపై చేస్తున్నారే, 100 రెట్లు నేను ఎక్కువ తెలుగు ప్రజల్ని 81 నుంచి 89 నుంచి అమెరికా 200 దేశాలకు పంపించడానికి అనేక కారణాల్లో నేను ఒకడిని కదా. తెలుగు మిత్రులారా, ఏం చేస్తారు మీరు? నోరు మూసుకొని ఊరుకుంటారా ఇలా యుద్ధాలు జరుగుతుంటే? లేదా అంబేద్కర్ లాగా, నెల్సన్ మండేలాగా, మహాత్మా గాంధీ లాగా, పటేల్ లాగా, పుచ్చలపల్లి సుందరయ్య లాగా, మన గద్దరన్న లాగా, కేఏ పాల్ లాగా పేరు చెప్పాలంటే 100 మంది ఉన్నారు. మాతో మీరు కలవరా? చేతులు కలపరా? ప్రపంచ శాంతి కొరకు భారతదేశం ప్రయత్నం చేయొద్దా? మోదీ గారు మన్మోహన్ సింగ్ని మౌన్ మన్మోహన్ సింగ్ అనేవారు. ఆయన 1000 ప్రెస్ మీట్లు పెట్టారు, ఆయన రాహుల్ గాంధీని. ఈయనే అసలు మౌనాన్ని పాటిస్తున్నారు. చైనా వచ్చి ఇండియాను ఆక్యుపై చేసినా మాట్లాడరు. ట్రంప్ వెళ్ళి వెనజువెలన్ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసినా మాట్లాడరు. మణిపూర్లో లక్షల మంది చనిపోయినా మాట్లాడరు. క్రిస్మస్ రోజుని 10,000 మంది చర్చెస్, మందిరాలు అటాక్ జరిగినా మాట్లాడరు. దేశంలో ఎంత అన్యాయం జరిగినా మాట్లాడరు. ఎలక్షన్ కమిషన్ 66 లక్షల ఓట్లు బీహార్లో తీసేసినా మాట్లాడరు. తమిళనాడులో 97 లక్షలు ఓట్లు తీసేసినా మాట్లాడరు. సరికదా, ఎలక్షన్ కమిషన్ని ఏమీ చేయకూడదని చట్టాన్నే పాస్ చేసేసారు. 150 కోట్లలో 30 కోట్ల మంది తిండి లేకపోయినా వారంకు 1 మీల్ మాట్లాడరు. మావోయిస్టులు మా భూములు మాకు ఉండాలి, మా వ్యవసాయం మాకు ఉండాలి, అదానీకి మీరు 1000 లక్షల కోట్లు భూములు అప్పజెపుతున్నారని అంటే వాళ్ళని కాల్చి చంపేస్తారు. అందుకే గద్దరన్న 15 సార్లు ఈ ఆఫీస్కి వచ్చారు. మీరు ఒక్క పని చేయండి. 275 నియోజకవర్గాలు, 175, 110, 294, 2 తెలుగు రాష్ట్రాల్లో, కరీంనగర్ పిఎస్పి ప్రజాశాంతి పార్టీ కేఎప్ప, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, జూబ్లీహిల్స్ అని పెట్టి నిరుద్యోగులందరూ వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా? మీకు ఇవ్వగలరా? కుటుంబానికి 5 కోట్లు అప్పు చేశారు. దేశంలో ఉన్న పెద్ద 2 పార్టీలు, రాష్ట్రంలో ఉన్న 5 పెద్ద పార్టీలు. మీ పిల్లలకి భవిష్యత్తు ఉందా? రైతులకు అండగా నేను నిలబడ్డాను కదా. పార్లమెంట్లో బిల్లు పెట్టి 10 లక్షల మంది ధర్నా చేసిన ఆపలేంది నేను ఆపాను కదా ధర్నా చేసి. యాక్టర్ శివాజీ ఉంటుండగే రైతుల మినిస్టరు పరుషోత్తం రూపాల గారు ఇక్కడికి వచ్చిన ఆయనే సంగ్రిల్లా హోటల్కి వచ్చి పార్లమెంటు మోదీతో ఫైట్ ఇచ్చి ఒక మినిస్టర్గా బిల్లుని వాపస్ తీసుకున్నారు కదా. కామారెడ్డి రైతులు భూముల్ని తిరిగి ఇప్పించేశాను కదా కొట్లేసి. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 4,000 కోట్లకు అమ్ముతుంటే పోరాడి కోర్టులో ఆర్డర్ తెచ్చి ఆపాను కదా. 50 కోట్ల మంది యూత్ చనిపోతున్నారంటే మే 23 ఆగస్టు 1 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి ముందు వాదన వినిపించి నేను ఒక్కడనే కదా పార్లమెంట్లో బిల్లు పెట్టించి కోట్ల మందిని ఈ దేశంలో కాపాడాను కదా. అవినీతి జరుగుతుంది హైడ్రా అంటే జరగకుండా కోర్టు ఆర్డర్ తీసుకొచ్చాను కదా. 10 మంది ఎమ్మెల్యేలు అవినీతిగా బీఆర్ఎస్లో పార్టీలో చేరి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆర్డర్స్ తీసుకొచ్చాను కదా. ఎవరు తేని ఆర్డర్స్ ముందు నేను 28 ఆర్డర్స్ మీ కొరకు తీసుకొచ్చి ఫైట్ ఇస్తుంటే మీరు ఇంట్లో పడుకుంటారా? యువకులారా, 3-4 రోజుల తర్వాత ప్రభాకర్ అన్న లాంటి వారు టీంని తీసుకొని వస్తారు మీ దగ్గరికి. ప్రతి జిల్లాలో లీడర్స్ అందరూ కలిసిపోండి. ఇప్పటికే 50 మంది మాజీ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ ఈ గత 1 ఇయర్లో నన్ను కలవడం జరిగారు. మీ కొంతమందిని మీరు చూశారు. అన్నా మీ పార్టీయే చేరుతాం. అక్కడ వైఎస్ జగన్ కూటమి ఫెయిల్ అయిపోయి 13 లక్షల కోట్ల అప్పు. ఇక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోయి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాలు ఏవి నెరవేర్చలేకపోతున్నారు డబ్బులు లేక. కుటుంబ ఆస్తులు లక్షల కోట్లు అయిపోయి ప్రజలకి లక్షల కోట్లు దోపిడీ అయిపోయింది. ఇంకా మీరు తప్ప మాకు దిక్కెవరు? ప్యాకేజ్ స్టార్లు అందరూ ప్యాకేజీలు తీసుకొని ఆయా పార్టీల్లో కలిసిపోయారు. మరి అలాంటప్పుడు నేను ఒక్కడనే పోరాడి సాధించగలనా? ప్రతి యువకుడు నిరుద్యోగి 100 మందితో మీరు గ్రూపులు పెట్టొద్దా?
ప్రతి రైతు మీ పిల్లల్ని చదువుకున్న వాళ్ళతో గ్రూపులు పెట్టద్దా? గ్రూపులు ఎందుకంటాను, మీతో నేను టచ్లో ఉండడానికి. ఈరోజు ఇంత పెద్ద ప్రెస్ మీటు 200 దేశాలకి రీచ్ అవ్వడానికి ఎంతమంది లైవ్లు ఇస్తున్నారు? నేను చూడలేదు ఎవరు వచ్చారని. TV9 వచ్చిందా? చూడలే. ABN వచ్చిందా? లేదు. TV5 వచ్చిందా? లేదు, ఇప్పుడే చూస్తున్నా. NTV వచ్చిందా? లేదు. సాక్షి వచ్చిందా? లేదు. V6 వచ్చిందా? లేదు. ఇవి 100 కోట్లు 500 కోట్లు విలువైన ఛానళ్ళు. వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు. శర్మిల తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇచ్చేవారు. ఇప్పుడు కవిత తుమ్మితే బ్రేకింగ్ న్యూస్లు ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళు ప్యాకేజ్ స్టార్లు కనుక. మన శాంతి సభ TV9 14 గంటలు లైవ్ ఇచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. December 5th ABN ఎప్పుడూ లైవ్ ఇచ్చింది. ఈ రేవంత్ రెడ్డి కలిసిన తర్వాత ఎందుకో మానేశాడు. రాధాకృష్ణ ఆ TV5 నాయుడా ఆయన దోచుకోవడంలో బిజీగా ఉన్నాడు. ఆంధ్రాని టీటీడీ చైర్మన్గా, టీడీపీ లీడర్ కనుక. ప్రవీణ్ పగడాలాన్ని ఘోరంగా చంపేశారు. నా దగ్గర రుజువులు ఉన్నాయి. డిబేట్కి రమ్మంటే చంద్రబాబు రాడు. చంద్రబాబు మనుషులు ఎవరు రారు. అరే ఒక DGP రారా నీకు దమ్ముంటే? పోనీ ఆ SP ఉన్నాడు రా, 1 hour డిబేట్ పెట్టు, 30 ఛానల్ లైవ్ ఇయ్యు, నేను నా రుజువులు చూపిస్తాను, నీ నువ్వు రుజువులు చూపించు. మన చంద్రబాబు అంటాడు తాగుకుంటూ ఆయన వచ్చి 12 గంటలు పడిపోయాడట. తాగుకుంటూ 12 గంటలు ఎవడైనా పడిపోతాడా? తాగినోడు ఒకసారి పడిపోతాడు. ఈయన చంద్రబాబు ఆవిడకైనా పోసాడా? తాగుకుంటూ పడిపోవడానికి వెనకతలు వెళ్ళి. మీడియా ఎప్పుడైనా ప్రవీణ్ పగడాల ముఖం చూపించారా? ముక్కు చూపించారా? కళ్ళు చూపించారా? నోరు చూపించారా? ఇలాంటి ఎదవ మాట్లాడితే గుండె ఆగి సస్తారు గాడిదిల్లారా.